సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రేపు జరగబోయే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రేపు ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభం కానున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి క్లాక్ టవర్, పాట్నీ, పారడైజ్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ జరగనుందన్నారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి కేటీఆర్ హాజరు కానున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం రక్షణ కోసం ర్యాలీ చేపట్టారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు హాజరైన ర్యాలీని విజయవంతం చేయాలని తలసాని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒక్కరు రండి. ఇది మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాము. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, బొల్లారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి విడిది కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, మహబూబ్ కాలేజ్ కానీ, అంటే విద్యారంగ సంస్థలు. రెండవది, దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది, లష్కర్ బోనాలు. ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ని నేను టచ్ చేయలేదండి. మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది.